హాయ్ వెల్కమ్ టు రిచ్ టీవీ తెలుగు యూనివర్సల్ లైఫ్ స్కూల్ విశ్వం జీవిత పాఠశాలకు ఆహ్వానం. నేను మీ విశ్వం మాస్టర్, లైఫ్ కోచ్, మేనిఫెస్టేషన్ కోచ్. లైఫ్ కోచ్ అంటే మీరు మీ లైఫ్లో ఎలాంటి లైఫ్ స్టైల్ని తెలుసుకోవాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలి అని మిమ్మల్ని గమనించి మీలో ఏ అంశాలు ఆ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా మార్చుకోవాలో, ఏ అంశాలు వాటికి జోడించాలో తెలియచేస్తూ మీకు ట్రైనింగ్ ఇచ్చే ఆ బాధ్యతని మేము తీసుకుంటాం. అలాగే మేనిఫెస్టేషన్ కోచ్ అంటే మీరు మీ లైఫ్లో ఒక పర్టికులర్గా హెల్త్ గురించో, వెల్త్ గురించో, లేదా సక్సెస్ గురించో, హోదా గురించో, పదవి గురించో మీరు మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటారు. దానికోసం మేము కోచింగ్ ఇస్తాం. సో అది మేనిఫెస్టేషన్ ప్రాసెస్. సో ఆ విధంగా లైఫ్ కోచ్గాను, మేనిఫెస్టేషన్ కోచ్గా 11,000 మందికి ఇప్పటి వరకు నేను కోచింగ్ ఇచ్చాను. అలాగే వాళ్ళ లైఫ్లో చేంజెస్ తీసుకురావడానికి దోహదం చేశాను. అలాగే ఈరోజు ఏ మంత్రం మనీ కోసం చేయాలి, ఏ మంత్రం చేస్తే మనకు మనీ వస్తుంది. ఇప్పటి వరకు మనం చాలా మంత్రాలని చదువుతున్నాం, రాస్తున్నాం, కానీ దాని ఫలితాలు ఇంకా రావట్లేదు. ఏ మంత్రం చేస్తే ఫలితం వస్తుందో తెలుసుకుందాం. ముందుగా ఓం సహనావవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి. ఈ మంత్రం గురించి ఒకసారి తెలుసుకుందాం. ఈ మంత్రం యొక్క అర్థం ఏంటంటే, ఆ పరమాత్మ మా గురు శిష్యులిద్దరినీ ఆశీర్వదించునుగాక, మేము చేసే కార్యక్రమాల్ని సమర్థవంతంగా మేము చేయుదుముగాక, మేము నేర్చుకున్న ఈ విద్యని దశ దిశలా తేజవంతమయ్యే విధంగా వ్యాప్తి చేయుదుముగాక, మా ఇద్దరి మధ్య ఏ విద్వేషాలు రాకుండునుగాక, ద్వేషభావం రాకుండునుగాక అని అర్థం. మై డియర్ ఫ్రెండ్స్, బాగా గమనిస్తే పరమాత్మ యొక్క ఆశీర్వాదంతో మేము మా పనిని సమర్థవంతంగా నిర్వహిస్తాము. మంత్రం చదవడమే కాకుండా, మంత్రాన్ని పఠించడమే కాకుండా మేము మా పనిని నిర్వహిస్తాము. ఈ విద్యని అన్ని దిశలా వ్యాప్తి చేస్తాము అంటున్నారు. కనుక ఇక్కడ చెయ్యడం ఉంది, యాక్టివిటీ ఉంది. మనము ఉచ్చరిస్తున్నాము, పలుకుతున్నాము, మాట్లాడుతున్నాము, దాన్ని రాస్తున్నాము. మన యాక్టివిటీ, మనం చేసే పని. మంత్రము చెప్పడంతో సరిపోయిందా? చెప్పడంతో మంత్రం అయిపోయింది, కానీ తంత్రం ఉంది, చెయ్యడం ఉంది. మనం ప్రాక్టికల్గా చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకేదైనా అనారోగ్యం వస్తే నేరుగా డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టరు మనల్ని పరిశీలించి కౌన్సిలింగ్ చేసి, కౌన్సిలింగ్ అంటే మనతో మాట్లాడి మనకేం సమస్య ఉందో తెలుసుకుని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తాడు. మెడిసిన్స్ ఆర్ ఇంజెక్షన్స్, వాట్ ఎవర్ ట్రీట్మెంట్ ఇస్తాడు కదా. అది తీసుకున్న తర్వాత మనకు ఉపశమనం కలుగుతుంది. కానీ కొంతమంది ఏం చేస్తారు, నేరుగా మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్స్ తెచ్చుకుని వాడేస్తారు. అది 1-2 రోజులు తగ్గినట్టు అనిపిస్తుంది, 3వ రోజు మళ్ళీ మొదలు పెడుతుంది. సొంత వైద్యం చేస్తారు. కాబట్టి వాళ్ళు మళ్ళీ 4వసారి, 2-3 సార్లు మెడికల్ షాప్ అయిపోయిన తర్వాత 4వసారి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్టెన్సీ తీసుకొని, కౌన్సిలింగ్ తీసుకొని చక్కగా మళ్ళీ మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత దాని నుంచి ఉపశమనం వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, ఇలా మీరు నేరుగా చేయడం ద్వారా, ఇంకా చదువుతాను, మంత్రాలే, మనీ మంత్రాలు. మనీ మంత్రాలు అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో అఫర్మేషన్స్ రాయడము, మిర్రర్లో చదవడము, విజన్ బోర్డ్ పెట్టుకుని
దాన్ని చూడడము, ఆ విజన్ బోర్డ్ని విజువలైజ్ చేయడం. వస్తున్నాయా? నెరవేరుతున్నాయా? ఎందుకు? మీరు డైరెక్ట్గా వెళ్ళి మెడికల్ షాప్లోనో లేకపోతే షార్ట్ కట్లోనో వెళ్ళి వీడియోలు చూసే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒకవేళ క్లాసుకు వెళ్ళినా ఆ నెక్స్ట్ స్టెప్లో మంత్రాలు క్లాస్లో తెలుసుకుంటున్నారు. మన ఛానల్లోనే 108 మంత్రాలు ఉన్నాయి. కొన్ని మీకు చదివి వినిపిస్తాను. క్లాసులోకి వెళ్తే మీకు మంత్రాలు చెప్తారు. ఆ మంత్రాల తర్వాత తంత్రాలు మీన్స్ ఏం యాక్టివిటీస్ చేయాలి, ఏ స్టెప్ తీసుకోవాలి అనేది ఆ తర్వాత మీరు వెళ్ళి అప్రోచ్ అయినా కానీ వాళ్ళు మీకు టైం ఇవ్వరు. దే ఆర్ బిజీ. మీకు అవకాశం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, యూనివర్సల్ లైఫ్ స్కూల్ సెప్టెంబర్లో క్లాస్ కండక్ట్ చేస్తుంది హైదరాబాద్లో. ఆ క్లాస్ తర్వాత మిమ్మల్ని ఒక గ్రూప్ చేసి ఆ గ్రూప్కి ఎవ్రీ వీక్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, గైడెన్స్ ఉంటుంది, టీం ఫాలో అవుతుంది. నేను కూడా ఆ టీంలో ఉండి మీకు గైడ్ చేస్తాను. గైడెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. గైడెన్స్ ఎలా అంటే, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు, వాడావు, నీకు తగ్గకపోతే మళ్ళీ వెళ్తే మళ్ళీ మిమ్మల్ని పరీక్షించి మీకు ఏది అవసరమో దానికి తగ్గట్టుగా మళ్ళీ ట్రీట్మెంట్ ఇస్తారు. ఆ సెకండ్ స్టెప్లో అందరూ ఫెయిల్ అవుతున్నారు. మిమ్మల్ని గైడ్ చేసే ఆ సెకండ్ స్టెప్లో మీకు మాస్టర్లు అందుబాటులో ఉండట్లేదు. విశ్వం జీవిత పాఠశాల యూనివర్సల్ లైఫ్ స్కూల్ మీకు తోడుగా ఉంటుంది, మిమ్మల్ని గైడ్ చేయడానికి రెడీగా ఉంటుంది. కనుక ఇక్కడ మంత్రాల తర్వాత చేయాల్సినటువంటి తంత్ర ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు 100 కోట్ల రూపాయలు ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నాకు 100 కోట్ల రూపాయలు లేదా వచ్చినందుకు లేదా కలిగి ఉన్నందుకు నువ్వు ఎలా అయినా రాసుకో. ఓకే. రెండవది, నా వ్యాపారంలో 1 కోటి రూపాయల లాభం పొందినందుకు, వచ్చినందుకు, ఇచ్చినందుకు, కలిగి ఉన్నందుకు, డబ్బుకు విశ్వానికి కృతజ్ఞతలు. వచ్చిందా? నా అప్పులు పూర్తిగా తీరినందుకు లేదా పూర్తిగా కాకపోయినా ఓ 10 లక్షల రూపాయల అప్పు తీరినందుకు, లేదా 50 లక్షలు, లేదా 1,00,000 రూపాయలు తీరినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, డబ్బుకు విశ్వానికి కృతజ్ఞతలు. నేను కొత్త కారు కొన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నేను కొత్త ఇల్లు కొన్నందుకు డబ్బుకు విశ్వానికి కృతజ్ఞతలు. నాకు రావాల్సిన డబ్బు వచ్చినందుకు డబ్బుకు విశ్వానికి కృతజ్ఞతలు. నేను ఊహించని విధంగా పెద్ద మొత్తంలో డబ్బు సంపదలు నా జీవితంలో జీవనిధి ప్రవాహంలో పొంగి పొర్లుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. మనీ కమ్స్ టు మీ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ త్రూ మల్టిపుల్ సోర్సెస్ ఆన్ కంటిన్యూస్ బేసిస్. ఇవన్నీ మంత్రాలే. తర్వాత ఇవే కాకుండా తల మీద ఐ యామ్ రిచ్ అని రాసుకోవడం, ఐ యామ్ సక్సెస్ అని రాసుకోవడం, పిల్లో టెక్నిక్ చేయడం, అద్దంలో నిలబడి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కేవలం పైన చేయడం మాత్రమే. మీకు డీప్గా ఈ నాలెడ్జ్ ఇంకా అర్థం కాలేదు. మీరు నిజంగా ఇందులో సక్సెస్ అయితే హ్యాపీ, మంచిది. మీరు చేస్తున్నది ఒకటి, మీకు వస్తున్నది ఒకటే. మీరు చేస్తున్నది ఒకటి, మీకు వస్తున్న ఫలితం ఇంకొకటి అయితే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. మీరు డెఫినెట్గా ఒక ఎక్స్పర్ట్ని నా దగ్గరికే రమ్మని నేను చెప్పట్లేదమ్మా, నా కోసం నేను చెప్పట్లేదు, మీకోసం చెప్తున్నాను. మీరు ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి అడగండి, ఎందుకు నాకు రావట్లేదు అని అడగండి. అప్పుడు ఎక్స్పర్ట్ చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, వీటిలో ఎవరు ఏది చెయ్యాలో తెలుసుకోవాలి. 100 కోట్ల రూపాయల వాళ్ళు వేరు, 1 కోటి రూపాయల వ్యాపారం వాళ్ళు వేరు. హౌస్ వైఫ్ ఉంటుంది ఇంట్లో కూర్చుని, హౌస్ వైఫ్ కూడా ఇదే అఫర్మేషన్ చేస్తుంది 1 కోటి రూపాయలు వచ్చినందుకని. ఎట్లా వస్తుంది? యాక్టివిటీ చేయకుండా, సోర్స్ లేకుండా, ఏదో చేసేస్తే కాదు. ఏది చెయ్యాలో, ఎవరు ఏ అఫర్మేషన్ చేయాలో తెలుసుకుని చేయాలి. అఫర్మేషన్ చేయాలి, కానీ హౌస్ వైఫ్ ఏ అఫర్మేషన్ చేయాలి,
సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏ అఫర్మేషన్ చేయాలి, బిజినెస్ మ్యాన్ ఏ అఫర్మేషన్ చేయాలి, ఆటో డ్రైవర్ ఏ అఫర్మేషన్ చేయాలి. ఆటో డ్రైవర్ కూడా ₹1,00,00,000 కావాలని అఫర్మేషన్ చేస్తాడు. ఎలా వస్తాయి మీరు చెప్పండి? మీకే తెలుసు రావని. మరి అలాంటప్పుడు ఆటో డ్రైవర్ ఏం చేయాలి, ఆ హౌస్ వైఫ్ ఏం చేయాలి? తెలుసుకుని చేయాలి. ఆ తెలుసుకోవడం అనేది ఈ నాలెడ్జ్లో భాగం. అఫర్మేషన్స్ అనేవి ఒక పార్ట్ మాత్రమే. నెక్స్ట్ స్టెప్లో దాని ప్రాసెస్ ఉంది. దానిలో ముందుగా చేయవలసింది ఏంటంటే షిఫ్ట్ జరగాలి. మన మైండ్ సెట్లో షిఫ్ట్ జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చెప్తాను, విజువలైజేషన్ అన్నీ మీకు పరిచయం ఉంది కాబట్టి చెప్తున్నాను. నేను ఒక రోల్స్ రాయిస్ కారులో వెళ్తున్నాను. ఆహా ఎంత బాగుందో. నేను ఆ బంగ్లా కొంటున్నాను. ఆ బంగ్లాలోకి వెళ్తున్నాను. నా చుట్టూ జనం ఉన్నారు. చాలామంది అసిస్టెంట్స్ ఉన్నారు, సర్వెంట్స్ ఉన్నారు. నాకు కావలసినంత డబ్బు ఉంది, నాకు కావలసిన ధనం ఉంది, నాకు కావలసినటువంటి సంపద అంతా ఉంది. నేను హాయిగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, విలాసవంతంగా ఉన్నాను. విజువలైజేషన్ అయిపోయింది. కళ్ళు తెరిచాను, ఏది లేదే. అవన్నీ ఏమైపోయినాయి? మై డియర్ ఫ్రెండ్స్, విజువలైజేషన్ని యాక్చువలైజేషన్లోకి తీసుకురావడానికి ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఉండాలి. మీ లెఫ్ట్ బ్రెయిన్, లాజికల్ బ్రెయిన్ దాన్ని ఒప్పుకోదు. లాజికల్ బ్రెయిన్ని మీరు కన్విన్స్ చేయాలి, లేదా దాని గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి. లాజికల్ బ్రెయిన్ అంటే అది లాజిక్ లెక్కలు అడుగుతుంది. నీ కళ్ళ ముందు ఈ పరిస్థితులన్నీ అలాగే ఉన్నాయి, మరి ఎలా వస్తుంది నీకు రోల్స్ రాయిస్, అంత పెద్ద బిల్డింగ్ ఎలా వస్తుంది అంటది. అప్పుడు ఆ లాజికల్ మ్యాథమెటికల్ కాన్షియస్ మైండ్కి మీరు ప్రాక్టికల్స్ చేసి చూపించాలి. అదే మీకు నేర్పించబోతున్నాను. ప్రతిరోజు ఇదే విషయాన్ని మా క్లాసుల్లో ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు నేర్పిస్తున్నాం. కాబట్టి చక్కగా ఈ నాలెడ్జ్ని ప్రాక్టీస్ చేయండి. అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఇది. ఈ నాలెడ్జ్ని యూటిలైజ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. సో కాబట్టి మీకు ఏ డౌట్లు ఉన్నా సరే ఈ నెంబర్ కాల్ చేసి కౌన్సిలింగ్ తీసుకోండి. అవసరమైతే క్లాసులో జాయిన్ అవ్వండి, లేకపోతే ఆఫ్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి, లేకపోతే సజెషన్ తీసుకొని అఫర్మేషన్ చేయండి. ఏ విధంగా అఫర్మేషన్ చేయాలి, ఏ విధంగా ప్రాక్టికల్ చేయాలి, ఏ విధంగా నేను ఈ ప్రాక్టికల్స్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి, నా లైఫ్లోకి దీన్ని ఎట్లా తీసుకురావాలి. ఊహని వాస్తవంగా మార్చడం. ఊహలు ఉండడం సహజం, ఊహలు ఉండాలి, అందరికీ ఉండాలి. ఊహించకపోతే అసలు మనిషి ముందుకు వెళ్ళలేడు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీ ఊహలకు తగ్గట్టుగా వాస్తవంలో కూడా అవి సంభవంగా మారాలి. యత్ భావం తద్భవతి. ఆ భావంలో ఉన్నది మీ సంభవంలోకి రావాలి. మన భావనలో ఉన్నాయి. అడ్డుపడుతున్నది ఏంటంటే మీ ఎమోషనల్ మైండ్. మీ ఎమోషనల్ మైండ్ మీకు అడ్డుపడుతుంది. మీ కాన్షియస్ మైండ్ నుంచి సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళే ఈ గ్యాప్లో మీ ఎమోషనల్ మైండ్ అడ్డుపడుతుంది, ఈ లాజికల్ మైండ్ అడ్డుపడుతుంది. సో ఈ రెండింటిని మీరు వాటిని కన్విన్స్ చేయాలి, వాటిని సాటిస్ఫై చేయాలి. అదర్వైజ్ మీరు చదువుతూనే ఉంటారు, రాస్తూనే ఉంటారు, అద్దంలో చూసి చేస్తూనే ఉంటారు, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇది మారదు. సో ప్రాపర్గా ఈ నాలెడ్జ్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుని చేయండి. సో మీకు అర్థమైంది అనుకుంటాను. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ సక్సెస్ అవ్వాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను. ఆ పరమాత్మ, పరమ గురువులు, ఆ విశ్వం మీకు ఎప్పుడు తోడుగా ఉండునుగాక. లోకా సమస్త సుఖినో భవంతు. తథాస్తు. మీ విశ్వం మాస్టర్. లవ్ యూ ఆల్.